హాయ్, ప్రతిరోజు సంథింగ్ స్పెషల్ గా మీ ముందుకు వస్తున్న అభిరుచి ఈ రోజు కూడా చాలా చాలా స్పెషల్ గా రెడీగా ఉందండి. మరి ఇవాల్టి స్పెషాలిటీస్ ఏంటో, ఇవాల్టి టేస్టీ వెరైటీస్ ఏంటో చూడాలి అంటే లేట్ చేయకుండా మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో స్టార్ట్ చేసేద్దామా ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్, హార్లిక్స్ అండ్ హ్యాట్స్ అండ్ కర్డ్. హలో రాజు గారు. హలో అండి. సో మరి మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. రాజు గారు ఈరోజు గుమగుమల్లో ఏం చేయబోతున్నారు? సో ఈరోజు గుమగుమల్లో మేతి గుమగుమలు చూపించబోతున్నాను. మేతి గుమగుమ. ఎస్. ఏ కాంబినేషన్ లో? పలావ్ చేస్తున్నాను, అది కూడా సోయా కాంబినేషన్, అంటే మీల్ మేకర్ తో. ఓ, మేతి సోయా పలావా? ఎస్. ఓకే అండి, మరి ఈ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మేతి సోయా పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉన్నాయండి. సో మనకి మోస్ట్లీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనుకోండి ఈ పలావ్. చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను అన్నం ఉడికించేసి పెట్టేసుకున్నాను. ఓకే. సో అంటే మనం జస్ట్ టెంపరింగ్ లా ఇచ్చేసి రైస్ కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది మనకు డిష్. ఓకే. సో ముందుగా ఆయిల్, దీంట్లో మసాలా దినుసులు. సో యూజువల్ గా మనకి పలావ్స్ అంటే 2 రకాలుగా చేస్తూ ఉంటారు కదా. సో ఒకటేమో ఎసరు వేసుకొని, ఒకటేమో ఉడికించేసుకొని. సో ఇదేంటంటే కొంచెం ఉడికించేసి చేస్తున్నారు. సో ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. అవునండి. సో బిర్యానీ ఆకు, ఓకే, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే. సో వీటితో పాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పుదీనా. ఇప్పుడు మనం మేతి కూడా వేసుకుంటాం కదా రాజు గారు, మరి పుదీనా కూడా ఎక్కువ ఘాటు ఉంటుందిగా? కొద్దిగా ఉండాలా? ఓకే. పులావ్ అన్నప్పుడు మనకు కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత మెంతి కూర. ఓకే. సో మెంతి అయినా కొంచెం బాగా వేగితేనే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది, లేకపోతే చేదు వచ్చేసి తెలుస్తూ ఉంటుంది. రాజుగారు ఇక్కడ మెంతి కూర వేయించుతూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మామూలుగా ఖాళీ అయిన అగరబత్తి ప్యాకెట్లను డస్ట్బిన్ లో పడేయడం సహజంగా అందరూ చేసే పని. అలా కాకుండా ఈ ఖాళీ అయిన అగరబత్తి ప్యాకెట్స్ ని ఫ్రిడ్జ్ మీద కానీ లేదా కబోర్డ్స్ లో కానీ అలా అక్కడక్కడ ఉంచుకున్నాం అనుకోండి, మంచి సువాసన రావడంతో పాటు ఆ ప్రాంతంలో క్రిమికీటకాలు కూడా దరి చేరకుండా ఉంటాయి. చిట్కా చూసేసారు కదా, అండ్ చక్కగా మెంతి కూర కూడా వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీల్ మేకర్ యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా మనం. ఎస్. సో నానబెట్టేసుకోవాలండి ముందుగానే. సో సైజ్ అనేది చాయిస్. సో ఇది మీడియం సైజ్, ఇది బెస్ట్. ఇది బెస్ట్ ఉంటుంది. మరి పెద్ద మీల్ మేకర్ అయితే కొంచెం తినేటప్పుడు బాగోదు, కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాగే రైస్, అలాగే మీల్ మేకర్కి సరిపడా ఉప్పు. ఓకే. సో బేసిక్ గా చాలా మంది కొంచెం పెద్ద పెద్ద మీల్ మేకర్స్ వేస్తారు కానీ అవి అంత టేస్టీగా ఉండవు, తినేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అంత మీల్ మేకర్ కొంచెం ఆ టేస్ట్ అన్ని కొద్దిగా అబ్జర్వ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కూడా. ఓకే. సో ఇప్పుడు గరం మసాలా పొడి. ఓకే. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. ఓకే. సో బేసిక్ గా దీంట్లో అన్ని ఫ్లేవర్స్ బాగా వస్తున్నాయి. ఆ మేతి, పుదీనా, మసాలా దినుసులు అన్ని కూడా చక్కగా మంచి టేస్టీ అంటే ఆ స్మెల్ చాలా బాగా తెలుస్తుంది. చాలా మంది అంటుంటారు కదా గుమగుమలాడుతుంది ఏంటి, ఏం చేస్తున్నారని. పలావులు కానీ బిర్యానీ చేసినప్పుడు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది, వాళ్ళకి అందరికి తెలిసిపోతుంది. సో ఇది అలాగే వస్తుంది.
ఓకే, కొంచెం రైస్ కూడా మగ్గిపోతే మనకు సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఒక నిమిషం మూత పెట్టుదామా? ఓకే, సో ఒక 1-2 minutes అలా స్టీమ్లో వదిలేస్తే మనకి పలావ్ రెడీ. సో దీంట్లోకి కాంబినేషన్ ఏముంటే బాగుంటుంది రాజు గారు? ఏదైనా రైతా అండి, ఆనియన్ రైతా కానీ లేకుంటే ప్లేన్ గా మామూలుగా కర్డ్ తీసేసుకున్నా బానే ఉంటుంది. అంటే దీంట్లో మేతి ఫ్లేవర్ అది కూడా ఉంది కదండి, సో కొంచెం ప్లేన్ గా తీసుకుంటే బాగుంటుంది. లేదంటే గ్రేవీ కావాలంటే ప్లేన్ గ్రేవీ ఏదైనా మసాలా ఇది చేసేసుకోవచ్చు కదా. సో చూద్దామా? ఓకే, సో రెడీ అండి. వావ్, యాక్చువల్గా ఈ పలావ్ చాలా మంచి స్మెల్, ఘుమఘుమలాడిపోతుంది. ఇది బేసిక్గా ఇలా చేసుకుంటే ఈ చుట్టుపక్కల అదే సరౌండింగ్స్ మొత్తం ఘుమఘుమలే. మామూలుగా కొద్దిగా వంటల్లో మనం అదే ఈ మెంతి కూర కానీ పుదీనా ఇట్లాంటివి యాడ్ చేస్తేనే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. సో దీంట్లో అన్నీ ఉన్నాయి కదా, ఇంకా మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా పుదీనా. ఓకే, సో గుమగుమలాడే మేతి సోయా పలావ్ రెడీ అండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది రాజు గారు. సో పలావ్ గుమగుమలాడిపోతుంది. మరి టేస్ట్ చూడాలి కదా, ఈలోగా మీరు తయారీ విధానం చూడండి. మేతి సోయా పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత మీల్ మేకర్, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి సోయా పలావ్ రెడీ. గుమగుమలాడే పలావ్ రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. రాజు గారు, స్మెల్ చాలా దీనికి అసలు ఏమీ అక్కర్లేదు. చక్కగా ఆనియన్ సాలడ్ ఒకటి పెట్టుకొని కొంచెం నిమ్మకాయ పెట్టుకుంటే శుభ్రంగా తినేయచ్చు. అండ్ ఫైనల్ గా మీరు అన్నట్టు కొద్దిగా ప్లెయిన్ కర్డ్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నా ఈ మసాలా ఘాటుకి అదే రైతాలాగా కూడా అయిపోతుంది. అంటే దీంట్లోనే మసాలాలు కూడా ఉన్నాయి కదా. అవును, సరిపోతుంది. సో హ్యాపీగా ఉట్టిది అంటే ఇంకా కర్రీస్ ఇలా ఏమీ అక్కర్లేకుండా వేడివేడిగా తినేస్తే చాలు. సో ఇక్కడ మనము ఈ సోయా కాంబినేషన్ తీసుకున్నాం కదా, దీంట్లోనే వెజిటబుల్స్ వేసుకున్న ఈ మేతి కాంబినేషన్ లో మనకి బానే ఉంటుంది కదా. బాగుంటుంది. అంటే పన్నీర్ అయినా తీసుకోవచ్చు, లేదా మిక్స్డ్ వెజిటబుల్స్, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ కొంచెం వెరైటీగా ఇలా రాజ్మా ఇలాంటివి తీసుకున్నా కూడా కాబూలి శనగలు తీసుకోవచ్చు. కాబూలి శనగలు, రాజ్మా ఇలాంటివి కూడా మనం వేసుకోవచ్చు. లేదా ఇంకొంచెం హెల్దీగా ఉండాలనుకుంటే మిక్స్డ్ స్పోర్ట్స్ కూడా కొంచెం ఉడికి చేసి వేసినా బాగుంటుంది. కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ అంటే బేసిక్ గా మనకి ఎప్పుడు ఆ పలావ్ కి ఆ టేస్ట్ ఏంటంటే ఆ మసాలా దినుసులు, కొద్దిగా గరం మసాలా ఇలాంటివి కరెక్ట్ గా యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ గానీ టేస్ట్ గానీ చాలా బాగుంటుంది. సో చాలా మంది ఏంటంటే జస్ట్ ఊరికే పోపు పెట్టేసుకొని రైస్ లాగా చేసేస్తూ ఉంటారు. మసాలా దినుసులో కూడా ఒకటి రెండు తగ్గించేసుకుంటారు. ఒకటి వేసాం, రెండు ఇలా కొంచెం షాజీరా వేసాం, లేదా కొంచెం చెక్క వేసాం, లవంగాలు వేసాం, సరిపోతుంది. సో ఈ 4 పడితేనే మనకు పులావ్ లో కరెక్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. దానికి తోడు బిర్యానీ ఆకు. అవును, సో చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి పలావ్, ఇంకా లేట్ చేయకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చాలా మందికి ముఖం మీద అక్కడక్కడ మచ్చలు రావడంతో అందమైన ముఖారవిందం కాస్త అందవిహీనంగా తయారవుతూ ఉంటుంది. ఈ మచ్చలు తగ్గించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. ఏం లేదండి, తులసి ఆకులు తీసుకుని కొద్దిగా పసుపు కలిపి బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖం మీద, ముఖ్యంగా ఈ మచ్చలున్న ప్రాంతంలో బాగా మర్దన చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే కనుక చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది, మంచి ఫలితం ఉంటుంది. ఈ మచ్చలన్నీ కూడా తగ్గిపోయి ముఖం అందంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి వాళ్ళ చేతి వంటని చక్కగా మనకి చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకున్న తర్వాత ఇవాళ వంటని చూద్దాం. హలో అండి, మీ పేరు? ఫరాజ్ షేక్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? దిల్సుఖ్ నగర్. మర్చిపోయారు ఎక్కడ ఉంటారు? దిల్సుఖ్ నగర్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? రేవతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? దేశ్నగర్. సేమ్ ప్లేస్.
మీ ఇద్దరు పరిచయం ఉందా? ఉంది. ఏంటి? పక్క పక్క నైబర్స్ అన్నమాట. మరి రెడీ ఇద్దరు కూడా చక్కగా SMS చేశారు. సో మేము పిలిచేసాము. మరి మీ చేతి వంటలు చేసి చూపించడానికి రెడీ? ఓకేనా? సో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫరా గారు మీరు? షోలే బటర్ మసాలా. రేవతి గారు మీరు? సపోటా హల్వా. ఫస్ట్ ఎవరు చేస్తారు? తను. మీరు చేస్తారా స్వీట్? ఓకే అండి. మరి సపోటా హల్వాకి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. సపోటా హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సపోటా పళ్ళు 5, పాలు అరకప్పు, పంచదార పావు కప్పు, ఉప్మా రవ్వ అరకప్పు, వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో ఇప్పుడు సపోటా హల్వా ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామా రేవతి గారు? సరే, ఫస్ట్ నెయ్యి వేద్దాం. వేయండి. సో ఫస్ట్ ఏం రవ్వ వేయించుకోవాలా మనం? రవ్వ వేయించుకోవాలి ఫస్ట్. సో కొంచెం ఆ పచ్చివాసన పోతే మనకి బాగుంటుంది కదా టేస్ట్. సపోటాలు ఎట్లా గుజ్జు చేసి పెట్టేసుకోవాలా లేకపోతే గింజలు తీసేసి? గింజలు తీసి పలుకు. గింజలు కొంచెం బాగా పండినవి అయితే బాగుంటుందా దీనికి? బాగా ముగ్గుని అయితే బాగుంటుంది. హల్వా కదా. సో యూజువల్ గా అంటే చాలా ఫ్రూట్స్ తో చేస్తుంటారు. ఇప్పుడు పైనాపిల్ హల్వా, జాంకాయ హల్వా. మీకు సపోటా హల్వా చేయాలని ఎందుకు అనిపించింది? ఇవి చేస్తున్నారు కాబట్టి అది కూడా చేద్దామనా? అంతేనా? మీరే ట్రై చేశారా లేకపోతే ఫస్ట్ ఎక్కడైనా ఎవరి దగ్గర తిన్నంటే బాగుంది అనిపించి మీరు చేశారా? వేరే దగ్గర తిని ట్రై చేశాను. బాగుంది అనిపించింది. బాగుందని ట్రై చేశాను. ఓకే. మనం ఎక్కడైనా ఏమైనా తింటే బాగుంది అనుకుంటాం, మోస్ట్లీ మర్చిపోతుంటాం కదా. తర్వాత చేసుకోవాలనుకున్నవి గుర్తుంటాయి అంటారా? నేను గుర్తు పెట్టుకుని చేస్తారా ఏదైనా కూడా అలా నచ్చిన వెరైటీస్? నైస్ నైస్. అదే అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గుర్తుంటుంది. చాలా మంది ఏంటంటే ఇది తర్వాత మనం కూడా ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటారు కానీ మోస్ట్లీ మర్చిపోతూ ఉంటారని నేను అనుకుంటున్నా. అంటే నేను అప్పుడప్పుడు ఏదైనా తిందామంటే అలా మర్చిపోతుంటా. అందుకని ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంట్లో పాలు వేసి పాలు వేసి తర్వాత ఏం వేద్దాం? పంచదార వేసేది. సో మనకి సపోటా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం సపోటా చాలా స్వీట్ గా ఉంటాయి కదా. స్వీట్ గానే ఉన్నాయండి ఇవి కూడా స్వీట్ గానే ఉన్నాయా? వెరీ గుడ్. ఈ హల్వా ఇది చేసుకోవడం చాలా ఈజీ కదా, అంటే రవ్వతో. ఏం చేస్తుంటారు రేవతి గారు మీరు? అది షాప్ అండి, కిరాణా షాప్. ఇది షాపా? సో మీరు మీ వారు చూస్తూ ఉంటారా? నైస్. పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. ఎంతమంది? ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ముగ్గురు పిల్లలు. ఏం చదువుతున్నారు? పెద్ద అమ్మాయి 8th క్లాస్, అబ్బాయి 6, చిన్న పాప 4th క్లాస్. పేర్లేంటి? రజిత, వరప్రసాద్, దీపిక. వాళ్ళని ఎప్పుడైనా తిడతారా మీరు? కొడతారా? అప్పుడప్పుడు. ఇలాగే మాట్లాడతారా వాళ్ళతో కూడా? అంతేనా? నిదానంగానా? కోపం వస్తే ఎలా మాట్లాడతారు ఒకసారి నాకు చూపించరా? బేసిక్ గా వేయండి. ఇప్పుడు ఎప్పుడు ఇలా సైలెంట్ గా ఉంటారండి? అవునా? ఇంట్లో గట్టిగానే మాట్లాడతాం. అదేమిటి ఇంట్లో గట్టిగా మాట్లాడి బయటకు వచ్చి ఎందుకు సైలెంట్ అయిపోతారు? విసిగిస్తారు కదా పిల్లలు. విసిగిస్తే సైలెంట్ అయిపోతారా? విసిగిస్తే వైలెంట్ గా ఉంటారు. బయట ఎవరు విసిగించే వాళ్ళు ఉండరు కాబట్టి సైలెంట్ గా ఉంటారు. షాప్ లో ఇంకెప్పుడు సైలెంట్ గా. అదేలేండి, షాప్ లో ఎక్కువగా మాట్లాడాను అన్నట్టు. అంతే, కామ్ గా. అంతే. ఓకేనా? లాస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం. సో డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నారా? వేయించి పెట్టుకున్నాం. డ్రై ఫ్రూట్స్ చేసేసి వేసేసి ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి బౌల్లో తీసేస్తాం.
పైన డ్రై ఫ్రూట్స్. సో రెడీయా? రెడీ. ఓకే, సపోటా హల్వా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సపోటా హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి దగ్గర పడినివ్వాలి. తర్వాత పంచదార వేసి కరగనివ్వాలి. తర్వాత సపోటా పండు ముక్కలు వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సపోటా హల్వా రెడీ. సో రాజు గారు, సపోటా హల్వా టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. చూడండి, సపోటా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. మరి బేసిక్ గా బాగా పండిన సపోటాలు ఇంట్లో ఉంటేనే మొత్తం స్మెల్ వస్తుంది. అలాగే చక్కగా షుగర్ అది బ్యాలెన్స్ అయింది. కరెక్ట్ అయింది. అంటే మరీ ఓవర్ కాకుండా ఒక్కోసారి ఏంటంటే మనం కొంచెం ఎక్కువ సపోటాలు బాగా మగ్గినవి ఎక్కువ క్వాంటిటీలో తినలేము. అవును, అంటే స్వీట్నింగ్ అనేది చాలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా ఇది ఏంటంటే కరెక్ట్ బ్యాలెన్స్ లో. సో బాగుందండి, టేస్టీగా చేశారు. ఓకే అండి, సపోటా హల్వా చూసారు కదా, తయారీ విధానం ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మెత్తటి పట్టు లాంటి మెరిసే జుట్టు సొంతం కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కొబ్బరి నూనె, కొద్దిగా ఎగ్ వైట్ 3 కూడా సమపాళ్లలో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని కుదుళ్లకు అలాగే జుట్టుకి మొత్తం పట్టించి ఒక ½ an hour వరకు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ చేసుకుంటే కనుక జుట్టు పట్టులాగా మెరిసిపోతూ ఉంటుంది. సో మీరు చోలే బటర్ మసాలా అన్నారు కదా? అవునండి. ఓకే, మరి చోలే బటర్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. చోలే బటర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, చోలే మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఇంకా మొత్తం బటర్ తోనేనా మనకి ఇది? అవునండి. సో చోలే బటర్ మసాలా కావాలి. జీలకర్ర వేయి. ఇందులో ఇంకా హోల్ గరం మసాలా ఏం అక్కర్లేదా? మసాలా ఉంటుంది, చోలే మసాలా. చోలే మసాలా అంటే మసాలా దినుసులు అక్కర్లేదు. ఓకే, జీలకర్ర, సో ఇదేంటి మనకి రోటీ కాంబినేషన్? రోటీ నుంచి మసాలా బాగుంటుంది. ఆనియన్స్ అండి. ఓకే, మిర్చీలు. ఆ బటర్ లో వేగుతుంటేనే స్మెల్ బాగా వస్తుంది కదా. కరివేపాకండి. ఇది కొంచెం స్పైసీగా అలా చేసుకుంటే మనకి పలావ్ లాంటి వాటిల్లో కూడా బాగానే ఉంటుంది. వైట్ రైస్ తోని పలావ్ తోని బాగుంటుందండి. కొంచెం పేస్ట్ అండి, అల్లం పేస్ట్, పసుపు. ఓకే, మీకు అంటే ఈ వంట ఎందుకు చేసి చూపించాలనిపించింది అందరికి? ఇలాగే కామన్. మీకు ఇది అంటే ఎక్కువ రెగ్యులర్ గా మీరు చేసేదా? అవునండి. సండే కంపల్సరీ. మా బాబుకి ఇష్టం. ఇది మీ బాబుకి ఇష్టమా? ఓ, మీ బాబుకి ఇష్టం కాబట్టి ఇంకా మీరు అందరికి చేసి చూపిద్దాం అనుకున్నారు అనమాట. వెరీ గుడ్. సో నెక్స్ట్ టమాటా పేస్ట్ అండి. ఒక్కడేనా మీకు బాబు? ఒక్కడే అండి. ఏం చదువుకుంటున్నాడు? తను ఫస్ట్ అండి. ఫస్ట్ స్టాండర్డ్. ఇప్పుడే వెళ్ళాడా ఫస్ట్ క్లాస్ లోకి? అయిపోయింది, సెకండ్కి వెళ్తున్నాడు. తన పేరేంటి? రెహాన్. మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే? నేను ఓలిఫ్లేమ్ జాబ్ చేస్తానండి. ఓలిఫ్లేమ్. ఓ, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తన జాబ్. ఆయన పేరేంటి? తన పేరు హుసేన్. ఆల్రెడీ మిర్చి యాడ్ చేసుకున్నాము, కారం కొంచెం వేయాలండి. సాల్ట్ అండి, సరిపడా సాల్ట్. సో శనగలు ఆల్రెడీ ముందు ఉడికించేసి పెట్టేసారు, బాయిల్ చేశాను. ఓకే.
సో దీంట్లో కొంచెం ఉప్పు వేసారా ఏమన్నా? వేసానండి, ఉప్పు వేసి బాల్ చేశాను. ఓకే. మీకు కొద్దిగా వాటర్ ఏమైనా కావాలంటే ఆ జగ్గులో ఉంది. అవునండి, కొంచెం వాటర్ కావాలి. బేసిక్గా ఇది కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది కదా మనకి. కొంచెం గ్రేవీ కావాలి అంటే కాస్త టొమాటో, ఆనియన్స్ ఇలాంటివి పేస్ట్ చేసుకుంటే మనకి బాగుంటుంది, ఎక్కువ గ్రేవీ వస్తుంది. ఎక్కువ గ్రేవీ వస్తుంది. చోలే మసాలా. ఓకే. సో కొంచెం ఆ శనగలకు కూడా అప్పుడు ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది. మూత పెట్టేద్దామా? అవునండి, కొంచెం ఒక శనగలకి ఫ్లేవర్ వస్తే మనకి రెడీ రెసిపీ. వెయిట్ చేద్దాం. చోలే మసాలా స్మెల్ చాలా బాగా వస్తుంది. అయిపోయిందేమో చూద్దామా? ఓకేనండి. ఓకే అండి, కొంచెం కొత్తిమీర వేసి తీసేద్దామండి. బటర్ చోలే మసాలా రెడీ అండి. రెడీ? ఓకే అండి, నైస్. ఓకే, మరి చోలే బటర్ మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చోలే బటర్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు వేసి కొద్దిగా నీళ్లు పోసి చోలే మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చోలే బటర్ మసాలా రెడీ. సో రాజు గారు, ఇదిగోండి చోలే బటర్ మసాలా. బాగుంది, కొంచెం కారం ఎక్కువైంది. నైస్. కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళకి అంటే అఫ్ కోర్స్ ఆ ఉప్పులు కారాలు అనేవి మన చాయిస్ కాబట్టి అలా చేసుకోవచ్చు. సో బాగున్నాయి రెండు కూడా. ఇద్దరు బాగా చేశారు. స్వీట్ ఐటమ్ ఒకటి, కర్రీ ఐటమ్. చోలే. సో రెండిట్లోకి ఈరోజు స్వీట్ బాగుంది. సో అంటే బటర్ మసాలా అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ బటర్ ఫ్లేవర్ కొంచెం బాగా రావాలి, కొంచెం కమ్మగా వస్తుంది అది. ఓకే, కొంచెం స్పైసీగా వచ్చింది. కొంచెం మసాలా తక్కువ ఉండేసి మనకు పేస్ట్ లేదు, టొమాటో ఆనియన్ పేస్ట్ మనకు కొంచెం కుక్ అయిపోతాయి. సో ఇది మామూలుగా అంటే చోలే కర్రీ లేదా చోలే మసాలా అక్కడ వరకు. ఓకే, అంటే బటర్ అన్నారు కదా, ఆ బటర్ ఫ్లేవర్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుంది. ఇందులో ఏంటంటే కొద్దిగా మసాలా డామినేట్ చేసింది, అది ఎక్కువగా ఉంది. సో అంతే, అంటే కర్రీ వైజ్ గా ఓకే, ఆ నేమ్ కు అది కొంచెం రిలేటెడ్ గా. సో అయితే ఇవాళ విన్నర్ రేవతి గారు అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో రేవతి గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. యూ వెల్కమ్. సో ఫరా గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మా ఫ్యామిలీకి అందరికి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో ఫరా గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. రజిత, వరప్రసాద్, దీపిక, మీకు కూడా హాయ్. ఓకే, మరి మీరు కూడా మీ చేతి వెంటనే మాకు చేసి చూపించాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. లేత గులాబీ రేకులు లాంటి పెదవులు కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి? అలాంటి వారందరికీ కూడా ఈ చక్కటి చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు గ్లిజరిన్ తీసుకుని పెదవుల మీద తరచుగా మర్దన చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజులకి పెదవుల మీద ఉన్నటువంటి ఈ గరుకుదనము అలాగే నలుపు కూడా పోయి లేత గులాబీ రేకులు లాంటి మృదువైన పెదవులు మీ సొంతం అవుతాయి. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. మరి జస్ట్ అ మినిట్ లో సంథింగ్ స్పెషల్ అన్నాను కదా. సో ఇవాల్టి స్పెషాలిటీ ఏంటి అంటే, ఒక సెలబ్రిటీ గెస్ట్ రాబోతున్నారు, మనకి చక్కగా బోల్డన్ని కబుర్లు చెప్తారు, అండ్ అలాగే జస్ట్ అ మినిట్ లో టేస్టీ రెసిపీ కూడా చేసేస్తారు. మరి ఆ గెస్ట్ ఎవరు, ఇవాల్టి జస్ట్ అ మినిట్ రెసిపీ ఏంటో చూడాలి అంటే మన సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేయాలి. ఈటీవీ ప్రేక్షకులకి, అభిరుచి అభిమానులకి నమస్కారం. నేనండి
మీ భావనని. నా గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. ఎలా? రమ్యగా. అంటే అందం సీరియల్ ద్వారా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈటీవీలో నన్ను చూస్తూనే ఉన్నారు, ఏదో ఒక సీరియల్లో కానీ ప్రోగ్రాంలో కానీ. ప్రస్తుతం అయితే అభిషేకం అండ్ స్వాతి చినుకులు, మధ్యాహ్నం అండ్ సాయంకాలం 2 పూట్ల నేను మీకు కనిపిస్తూనే ఉన్నాను. ప్రస్తుతం అభిరుచిలో అయితే జస్ట్ ఎ మినిట్ అనే దాంట్లో, అంటే ఈ స్టేట్మెంట్లో చాలా ఈజియెస్ట్ వంట అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ ఆకలి అనగానే మనం ఏం చేయాలా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. ఈజీ ఏంటి, పాలు చాకోస్ అలా చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంకా ఈజియెస్ట్ ఫుడ్ని ఇప్పుడు మీకు చూపించబోతుంది. అదేంటి అని అనుకుంటున్నారా? మనకి చిన్నప్పుడు చక్కగా క్రిస్పీగా ఒక అట్టు కాల్చిస్తూ ఉంటే చుట్టూ తీసుకుని తింటూ ఉంటాం, క్రిస్పీగా బాగుంది బాగుంది అని. అలాంటిదే పన్నీర్ రవ అట్టు. ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ రవ్వ అట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, మైదా 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేసుకుందాం. నూక, బియ్య పిండి, మైదా పిండి అండ్ పెరుగు, ఉప్పు తగినంత. ఈ మొత్తం కలిపేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, చిటికెడంత పసుపు, ఉప్పు, పన్నీర్, కొత్తిమీర, ఓకే. ఇప్పుడు మనం అట్టుకి ప్రిపేర్ అవుదాం. ఇది వేడెక్కేంత వరకు మనం ఏదైనా మాట్లాడుకుందాం. ఇది కొత్తగా ఉంది కదా, నేను డైరెక్ట్గా మీతో మాట్లాడడం నాకు కొత్తగానే అనిపిస్తూ ఉంది. అయితే నేను ఇంతవరకు చిన్నప్పటి నుంచి చాలా చాలా సినిమాలు చేశాను, సీరియల్స్ చేశాను. చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, అంటే ఇలా ప్రోగ్రామ్స్ ద్వారానే. నిజంగా చాలా సినిమాలు చేసి, ఎన్నో సీరియల్స్ చేసి, నాకంటూ లైఫ్ ఇచ్చి, నాకంటూ ఒక గుర్తింపు వచ్చిందంటే 100% అది ఈటీవీలో వచ్చిన సీరియల్స్ వల్లే. చిన్నప్పుడు నేను ఎన్నో సినిమాలు చేసిన తర్వాత అందమనే సీరియల్ నాకు ఎంత గుర్తింపు అంటే, ఇప్పటికీ చాలామంది రమ్య అని అంటున్నారు. ఎందుకంటే అందంలో నా క్యారెక్టర్ పేరు రమ్య. అది చాలామంది రమ్య రమ్య నేను ఒక్క సెకండ్ అలా ఆలోచించారు, అందం సీరియల్లోది అలా ఉంది. సో నేను ఎప్పటికీ రుణపడి ఉండేది ఈటీవీ అండ్ 100% మా అన్నయ్య గారు, ఇప్పుడు స్వర్గస్థులయ్యారు సుమన్ గారు. సో ఆయన నిజంగా ఆయన ప్రాజెక్టే అది అందం. ఆ తర్వాత నా ఫస్ట్ నంది అవార్డ్
తర్వాత ఎన్ని అవార్డ్స్ వచ్చినా నాకు ఎందుకో నంది అవార్డ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అది ఏ ప్రాజెక్ట్కి వస్తుందో ఏమిటో, నాకు వస్తుందో రాదో అనేటట్టుగా ఉండేది నాకు. అయితే నా ఫస్ట్ నంది అవార్డ్ కూడా సుఖదుఖాలు ఈటీవీలో వచ్చిన ప్రాజెక్టే. అది ఎవ్రీ థర్స్డే వచ్చేది 8:30కి. అప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపించేది. ట్యూస్డే ప్రియమైన శత్రు అనేది నాదే వచ్చేది 8:30కి. థర్స్డే సుఖదుఖాలు అనే సీరియల్ వచ్చేది. అండ్ డైలీ సీరియల్స్లో 8 o'clockకి అన్నయ్య అనే సీరియల్ వచ్చేది. 9 o'clock 9:30 అవ్వగానే ఇల్లాలు అనే సీరియల్ వచ్చేది. 4 ప్రాజెక్ట్స్ నావే ఉండేది. సో అప్పుడు అనేవారు కూడా, ఈటీవీ 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ నువ్వేనా భావన అని అడిగేవారు. యాక్చువల్గా బట్ చాలా ప్రౌడ్గా ఉండేది. అండ్ సుమన్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నీకు అన్నయ్యగా అండగా మేము ఉన్నామమ్మా, నువ్వు ఎప్పుడు దేనికి ఫీల్ అవ్వకూడదు అని. అంటే నాకు అప్పటికే ఫాదర్ లేరు, సో అందువల్ల ఆయన అలా అంటూ ఉండేవారు. నాకు చాలా ధైర్యంగా ఉండేది. ఓకే, అక్కడి నుంచి ఇప్పుడు మనం మళ్ళీ వంటల్లోకి వచ్చేద్దాం. పెనం వేడెక్కింది, అట్టు వేసేసుకుందాం. ఓకే, చిన్నప్పుడు మా ఇంట్లో నేను అంటే మా అక్క చిన్నక్క వీళ్ళందరూ వచ్చి చపాతీలు అది చేస్తూ ఉంటే నేను కూడా చేయాలని చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి చపాతీలు చేస్తే వాళ్ళందరికీ రౌండ్ షేప్ వచ్చేవి. నాకు మాత్రం ఏమిటో తెలియదు కానీ అవి నిక్కర్లు బనీన్లు రకరకాల షేప్లు వచ్చేసేవి. ఎంతో ప్రయత్నించినా కూడా అవి నాకు మాత్రం ఏంటో రావు. నేను అనుకున్నది మనకి షూటింగ్లో యాక్షన్ రోల్ కట్లు అవి తప్ప మనకి వంట సెక్షన్లోకి నేను రాలేనేమో అనిపించేది. ఇప్పటికీ నేను ఏం చేసింది తెలుసా, ఎప్పుడైనా నాకు రౌండ్ షేప్ వచ్చేస్తుంది కరెక్ట్గా, రాకపోతే ఒక పెద్ద టిఫిన్ బాక్స్ తీసుకొని చపాతీ పలసగా చేసేసి దాని మీద నొక్కేసి చక్కగా చేస్తాను. నా హస్బెండ్ రాగానే ఎలా ఇంత రౌండ్గా అనగానే అదే మరి నా స్పెషల్ అంటుంటాను, కానీ సీక్రెట్ అది. ఇప్పుడు అట్టు రెడీ అయిపోయింది. మనం ముందుగా ఇక్కడ పెట్టుకున్నాం కదా రెడీ చేసి, దీన్ని ఈ మధ్యలో వేస్తున్నాను. వేసి ఈ దోశని ఇప్పుడు దీన్నిలా హిట్ అయిపోయింది కదా, అయ్యో మిస్ అయినా ఎలా అనుకోకండి. దీన్ని తయారు చేయడం మరొకసారి చూపిస్తాం. పన్నీర్ రవ్వ అట్టు తయారు చేసే విధానం. ఒక బౌల్లో బొంబాయి రవ్వ, బియ్యపిండి, మైదా, పెరుగు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై అట్టులా పోసి మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి నూనెతో కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ రవ్వ అట్టు రెడీ. ఓకే, రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామా? చాలా 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 బాగుంటుంది. దోశలు, అట్లు ఇవన్నీ రెగ్యులర్గా చేసేదే, అలా కాకుండా కొంచెం ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అది ఈ వీక్ రెసిపీ. సో నెక్స్ట్ వీక్ మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. ఓకే, సో థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మన సెలబ్రిటీ చేసిన జస్ట్ మినిట్ రెసిపీ చూసారు కదా. మరి రాజుగారు చేసే కార్వింగ్ ని మిస్ అయ్యాం అనుకుంటున్నారు కదా, అస్సలు మిస్ అవ్వలేదు. రాజుగారు వచ్చేస్తారు, ఇప్పుడు కార్వింగ్ చేస్తారు. రాజుగారు రండి. సో రాజుగారు, అందరూ కాసేపు కంగారు పడ్డారు తెలుసా, అయ్యో ఈ రోజు కార్వింగ్ లేదా అని. సో మీరు చక్కగా క్యారెట్ పట్టుకొచ్చారే. నేను రెడీగా ఉన్నాను. రెడీగా ఉన్నారా కార్వింగ్ చేయడానికి? చూసారా, క్యారెట్ తో జింజర్ ఫ్లవర్ చేస్తున్నాను. జింజర్ ఫ్లవర్. ఓకే, సో జస్ట్ పీల్ చేసేసుకోవాలి. మనం బేసిక్ గా ఎప్పుడు అల్లం అలా కొనుక్కొచ్చేస్తూ ఉంటాం కదా, రూట్. బేసిక్ గా అల్లం కాసేపు కుండీలో అలా ఉంటే కొంచెం ఎక్కువ కుదిరితే దానిపైన ఫ్లవర్స్ వస్తాయి. నాకెలా తెలుసు అంటే, నేను కూడా ఎప్పుడైనా అప్పుడప్పుడు నెట్ లో చూసి అప్పుడప్పుడు రాజుగారు మీరు చేసిన దాన్ని బట్టి కూడా చాలా మందికి ఏంటంటే తెలియదు కదా, అది అల్లానికి కూడా పువ్వు వస్తుంది. తోట వరకు వెళ్తే తెలీదు. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. రెడ్ కలర్ లో సూపర్ గా ఉంటుంది.
సో ఫస్ట్ బేస్ తీసేసేయాలండి. తర్వాత ఇక్కడ నుంచి ఒక పల్చటి లేయర్ ఓపెన్ చేసి వదిలేసేయాలి. ఇలా వదిలేసేయాలి. సో దీనికి కొంచెం లావ్ క్యారెట్ అయితే బాగుంటుందా? బాగుంటుంది, అంటే కొంచెం హ్యాండిల్ చేయడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది. పెటల్స్ కూడా కొంచెం పెద్దగా వస్తాయి, కొంచెం లావుగా ఉంటాయి. సో ఆ మధ్యలో పార్ట్ తీసేయాలా? మళ్ళీ సేమ్ కింద ఎలా అయితే బేస్ తీసేసామో అన్నిటికి కూడా ప్రతిసారి బేస్ తీస్తూ ఉంటే మనకు పెటల్ అనేది కొంచెం పల్చగా వస్తుంది, లోపల నుంచి వచ్చినట్టుగా. ఓకే ఓకే. సో దీనికి కొంచెం ప్రాక్టీస్ చేసేటప్పుడు లావ్ క్యారెట్ అయితేనే బెటర్, ఎందుకంటే సన్నవైతే గబుక్కున విరిగిపోతాయి, రాదు. నైఫ్ కూడా అంటే హోల్డ్ చేయడం కూడా కొంచెం కష్టం. అప్పుడు ఏడుపు వస్తుంది ఇన్ని క్యారెట్స్ వాడాలని. కాకపోతే క్యారెట్ ఎలాగో ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎప్పుడు కాదు. సో ఇప్పుడు దీని వల్ల ఉపయోగాలు ఏంటి ప్రాక్టికల్ గా నేను చేసి చూపిస్తాను. సార్ రాజు గారు ఒకసారి ఇవ్వండి, మీ కార్వింగ్ అస్సలు నేను పాడు చేయను. ఓకే, ఇప్పుడు ఇక్కడ తీయాలి కదా. ఇప్పుడు రాజు గారు ఏంటంటే చక్కగా అలా తీసి పక్కన వేస్తాను, ఎందుకంటే మనకు చూపిస్తున్నారు కాబట్టి. అదే మనం ఇంట్లో అయితే హ్యాపీగా ఇలా కూర్చొని అని పాడుకుంటూ రాజు గారు ఇంత తీయొచ్చా? తీసేయచ్చు. సరే, ఏమైనా చూడటం చాలా ఈజీ, నైఫ్ పట్టుకుంటే కాస్త టెన్షన్ వస్తుంది. అంటే ఒకేసారి మనం ఎంత తినాలనే దాన్ని బట్టి కూడా ఎక్కువ తక్కువ చేసేసుకోవచ్చు. ఇక్కడ దాకా కట్ చేసేయచ్చు కదా. ఎస్, ఎందుకులే దీన్ని ఇలా తీసేసుకుని ఇలా తింటే ఏమిటంటే చక్కగా క్యారెట్ తింటాము, కార్వింగ్ కూడా వస్తుంది, ఎనర్జీ వస్తుంది, బలం వస్తుంది, గ్లామర్ పెరుగుతుంది, కంటి చూపు పెరుగుతుంది. కళ్ళు గుచ్చేసుకునేలా ఉన్నాను, తీసుకోండి. కార్వింగ్స్ ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. నాకు అర్థమైంది ఏంటంటే రాజుగారు చేస్తుంటే అబ్బాయి ఇంతేనా సింపుల్ అనిపిస్తుంది, కానీ కొద్దిగా అవి తీస్తున్నప్పుడు కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా, చేతులు జాగ్రత్తగా, నైఫ్ జాగ్రత్తగా పట్టుకొని చేయాలి. ఊరికే ప్రొఫెషనల్స్ అయిపోతారా మనం అనుకుంటాం, కానీ అవ్వరు. రాజుగారు బాగా నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి కదా కాలేజ్లో. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ ఫ్లవర్ ఎక్కడ మధ్యలో ఇరిగిపోయినా అక్కడ నుంచి కొత్త ఫ్లవర్ స్టార్ట్ చేయొచ్చు కదా. అక్కడ పెట్టలు విరిగిపోయినా దాని కింద నుంచి ఇంకొక లేయర్ మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు, చేసేసి అప్పుడు కింద టూత్ పిక్ పెట్టి 2 అంటించేయచ్చు కూడా. అప్పుడు పెద్ద ఫ్లవర్ వస్తుంది. నా బ్రెయిన్ షార్ప్ అయింది. ఇందాక ఏం తిన్నాం మనం? పలావ్ తిన్నాం కదా. పలావ్ కాదండి, జస్ట్ ఇందాక మీరు క్యారెట్ తిన్నారు. ఓ దానికంటారా? ఇంకొంచెం ఎక్కువ తింటాను అయితే ఇవన్నీ కూడా. ఫ్లవర్ మాత్రం చాలా బాగుంది రాజు గారు. దీన్ని చక్కగా మనము వాటర్ లో వేస్తే ఇంక ఇలా విచ్చుకుంటుంది. అంటే ఎప్పుడైనా మనకి గెస్ట్లు అలా వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ గా కనపడాలి అనుకున్నప్పుడు మనం ఫ్లవర్ వేజ్లలో కూడా సో ఇలాంటి ఫ్లవర్స్ మనం చేసేసుకుని స్టిక్స్ పెట్టేసి డిస్ప్లే కూడా పెట్టేసుకోవచ్చు. సో వాటర్ మధ్య మధ్యలో స్ప్రింకిల్ చేస్తా ఉంటే ఫ్రెష్ గా ఉంటాయి. సో ఎండింగ్ లో కొంచెం ఇలా ట్రిమ్ చేస్తున్నాను. ఓకే, సో వాటర్ లో వేసిన తర్వాత ఇవన్నీ కొంచెం ఇలా బయట వైపు స్ప్రెడ్ అవుతాయండి. సో అప్పుడు లుక్ ఇంకా చాలా బాగా వస్తుంది. వావ్, నైస్. చూసారు కదా చక్కగా జస్ట్ మినిట్ లో మంచి టేస్టీ వంట చూసారా. అండ్ రాజు గారు బ్యూటిఫుల్ కార్వింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక చిట్కా చూసేయండి. మీకోసం మరో చిట్కా. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కమ్మలు వేసుకోవడం బాగా ఫ్యాషన్ అయిపోయింది కదండి. ఇలా పెద్ద కమ్మలు వేసుకుని ఫంక్షన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు సడన్గా డీలా పడిపోతూ ఉంటారు. ఎందుకంటే చెవి దిమ్మకుండే రంధ్రాలు చిన్నగా ఉండి సడన్గా ఈ కమ్మలు పెట్టుకోవాలంటే పట్టక బాగా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. వీరేం చేయాలంటే పెట్రోలియం జెల్లీని తీసుకొని ఈ దిమ్మకి బాగా రంధ్రాలకి బాగా అప్లై చేసి కొద్దిసేపు అయిన తర్వాత కనుక కమ్మలు వేసుకున్నాం అనుకోండి, ఎలాంటి కమ్మలైనా ఈజీగా వేసుకోవచ్చు, హ్యాపీగా ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్పే న్యూట్రిషనల్ టిప్స్ ఏంటో విందామా? మేతి సోయా పలావ్, ఇదొక రైస్ ఐటమ్. ఇందులో ఏం పోషకాలు ఉంటాయి? ఇప్పుడు మేతి, మెంతి కూర అండ్ సోయా బీన్, అంటే బేసిక్గా మీల్ మేకర్ కానీ ఏమైనా కూడా సోయా బీన్సేనండి. సోయా బీన్ అండ్ బాస్మతి రైస్. ఇప్పుడు సోయా బీన్ అసలు ఎంతవరకు మనకు మంచిది, అందులో ఏముంటాయంటే సోయా బీన్లో ముఖ్యంగా 2 పోషక విలువలు మెయిన్గా మనం చెప్పుకోవచ్చండి. ఒకటి ప్రోటీన్, రెండోది ఈస్ట్రోజన్. ఈ ఈస్ట్రోజన్ అంటే ఏంటి? అది కూడా ఫైటో ఈస్ట్రోజన్, అంటే ముఖ్యంగా మనకు ప్లాంట్స్లో దొరికే ఈస్ట్రోజన్. అంటే ఆడవాళ్ళల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుందండి. అదేమవుతుందంటే మెనోపాజ్ తర్వాత అది తగ్గిపోతుంది. సో ఆ లెవెల్ తగ్గిపోయేసరికి వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు కానీ ఒక 45-50 ఇయర్స్ తర్వాత చాలా చేంజెస్ వస్తాయి ఆడవాళ్ళల్లో. లుక్స్ విషయంలో కానీ, అందం విషయంలో కానీ, అన్నెసెసరీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు? మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఈస్ట్రోజన్నే. అంటే ఆ ముడతలు రావడం కానీ ప్రతిదీ విమెన్లో జనరల్గా పోస్ట్ మెనోపాజల్ స్టేజ్లో వచ్చే చేంజెస్ అన్నిటికీ కూడా ల్యాక్ ఆఫ్ ఈస్ట్రోజనే కారణం. సో
అది మనకు చక్కగా పుష్కలంగా ఈ సోయాలో ఉంది. సో డెఫినెట్లీ పోస్ట్ మెనోపాజల్ ఆడవాళ్ళు వారానికి ఒకసారి సోయాని వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ లుక్స్తో పాటు గుండె జబ్బు రాకుండా కూడా నివారించుకోవచ్చు. రెసిపీ కూడా బాగుందండి. మనం బాస్మతి రైస్లో కూడా బ్రౌన్ రైస్ చూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ సపోటా హల్వా. ఇది ఒక డెసర్ట్ ఐటమ్. సపోటా హల్వాలోని పోషక విలువలు ఏంటంటే సపోటా, పాలు, చక్కెర, మనకు మళ్ళీ బాంబే రవ్వ, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయండి. డ్రై ఫ్రూట్స్ మనం పిడికడంతా రోజు తీసుకోవచ్చు. సో ముఖ్యంగా రవ, ఇప్పుడు ఇందులో బాంబే రవనా గోధుమ రవనా ఈ డిస్కషన్స్ కూడా మనకు రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో తేడా ఏంటి పోషక విలువల పరంగా బాంబే రవ్వకు మనకు గోధుమ రవ్వకు ఏంటి డిఫరెన్స్? మెయిన్ థింగ్ ఏంటంటే ఇవాళ టుడేస్ బిగ్గెస్ట్ డేంజర్ ప్రతి ఒక్క న్యూట్రిషనిస్ట్ కానీ డాక్టర్ కానీ ఇంటర్నేషనల్గా చెప్పే విషయం ఏంటంటే ప్రాసెసింగ్ అవాయిడ్ చేయండి. అంటే ఎక్కువ శాతం మనము కొంచెం అయితే పై పొట్టుతో పాటు పై తొక్కతో పాటు తీసుకోవడానికి ట్రై చేయండి. సో అలాంటివి మనం ప్రిఫర్ చేయకూడదు. ఒక రోజుకి కావాల్సిన క్యాలరీస్ కూడా అందులో ఈజీగా మనం ఒక 2 హెల్పింగ్స్ తీసుకున్నాం అనుకోండి వచ్చేస్తుంది. చోలే బటర్ మసాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. ఎందుకంటే చోలే బటర్ తర్వాత కాజు పేస్ట్ అండ్ టొమాటోస్ కూడా ఉన్నాయి. సో చోలేలో మళ్ళీ మనకు పోషక విలువలు ఏంటి అంటే ప్రోటీన్. బటర్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. వెన్న వేరే, మనకు ఆర్టిఫిషియల్గా దొరికే బటర్ వేరే. సో వెన్న మంచిదా బటర్ మంచిదా అంటే డెఫినెట్గా వెన్న అనేది మనం ఇంట్లో మీగడ తీసుకొని తయారు చేసుకుంటే వచ్చే వెన్న చాలా మంచిదండి. తర్వాత కాజు కూడా ఉంది. సో ఇట్స్ బేసికలీ టోటలీ కనుక మనం ఈ రెసిపీ పరంగా చూసుకుంటే మనకు ఈ కాజు ఈ కర్రీ అంతా కూడా కలిపితే మనకు 750 to 800 క్యాలరీస్ అనేవి వచ్చేస్తాయండి. మరి అంత క్యాలరీస్ మనకు కావాలా రోజువారీగా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇది డైలీ వద్దు. ఎక్కువ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఓకే ట్రై చేసుకోవచ్చు. సో తక్కువ క్యాలరీస్ కావాలనుకునే వాళ్ళు దీన్ని కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది. ఇప్పుడు పన్నీర్ రవ అట్టు అనేది ఒక కొత్త కాంబినేషన్. పన్నీర్, బాంబే రవ, మైదా, పెరుగు వీటితో చేసుకుంటున్నామండి. సో పెరుగుతో అట్టు చేసుకునేటప్పుడు పెరుగు అసలు ఏ సీజన్కి చాలా మంచిది. పెరుగు సమ్మర్లో తీసుకోవాలి. ముఖ్యంగా అందులో ఉన్న ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అనేది మనకు చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్లోగా పనిచేస్తుంది అనమాట సమ్మర్లో. అలాంటప్పుడు ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చాలా చక్కగా దాని మీద పనిచేస్తుంది. అంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా నీట్గా పనిచేసుకునే విధంగా చూస్తుంది. కాబట్టి మనం సమ్మర్లో ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వర్షాకాలంలో, శీతాకాలంలో కొంచెం తగ్గించి తీసుకుంటే కూడా బెటరే. ఒక అట్టులో మనకు సుమారుగా ఎన్ని క్యాలరీస్ వస్తాయంటే ఇప్పుడు అట్టు కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ, పుల్కా కానీ ఇవన్నీ కూడా మనం ఎందుకు ఎక్కువగా తీసుకోవాలి అంటే క్యాలరీస్ మనం మెషర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అట్టులో మనకు దాదాపుగా పన్నీర్ అండ్ బాంబే రవ అండ్ మైదా ఉంది కాబట్టి 150 to 200 క్యాలరీస్ వస్తాయండి. సో అగైన్ క్యాలరీ కాన్షియస్ వాళ్ళు ఇలాంటి ఒక్క అట్టులో ఇంత క్యాలరీస్ వస్తే వాళ్ళకంత మంచిది కాదు. కొంచెం తగ్గించుకుంటేనే బెటర్. సో ఇవాళ మీరు ఆ రెసిపీస్ అన్నిట్లో కూడా లో క్యాలరీ రెసిపీ ఏదంటే మేతి సోయా పలావ్. మిగిలిన 3 కూడా హై క్యాలరీ అండి. హల్వా కానీ, అట్టు కానీ, చోలే బటర్ మసాలా హై క్యాలరీ ప్రిఫరెన్స్ లేకపోతే పార్టీ టైంలో ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మనం ప్రతి కూరలోకి ఆల్మోస్ట్ ఉల్లిపాయ వాడతాం కదండి. అందుకే అంటారు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని. అయితే ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయి. ఈ మిగిలిపోయింది పడేయలేము, అలాగే అన్ని ఉంచామనుకోండి అది ఇల్లంతా వాసన వస్తూ ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే ఒక కంటైనర్లో ఉంచి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే మరుసటి రోజు లేదా మీరు ఎప్పుడు కూర వండుకున్నా కూడా దాన్ని తీసి వాడుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది, వాసన కూడా రాదు. రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ మంచి టేస్టీ పలావ్ చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. ఓకే అండి, వచ్చేసారు కదా ఇవాళ వెరైటీస్ అన్ని కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలు సూచనలు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.